ఎవరు జైలు శిక్ష ఎందుకు వేస్తారు అంటే సరే ఆ కోర్టు జైలు శిక్ష వేస్తుంది. మరి రంగనాథ్కి కంటెంప్ట్ ఆఫ్ కోర్టు అదే చట్టంలో 19వ నిబంధన ప్రకారం ఆయన సుప్రీంకోర్టు కూడా వెళ్ళే అవకాశం ఉంది. ఒకవేళ సింగిల్ జడ్జి తీర్పిస్తే అది నచ్చకపోతే డివిజన్ బెంచ్కి పోవచ్చు. డివిజన్ బెంచ్లో కూడా తీర్పు అనుకూలంగా రాకపోతే సుప్రీంకోర్టుకు వెళ్ళొచ్చు. కానీ ఇక్కడ రంగనాథ్ ఇలా ప్రభుత్వ పక్షాన ఉండు అంటే ప్రభుత్వ భూముల్ని కాపాడే పక్షాన ఉండు. ఇలా కోర్టులు కూడా ఆత్మపరిశీలన చేసుకోవాలి. మీరు ఎవరు పక్షాన ఉన్నారు? బడా రియల్ ఎస్టేట్ వ్యాపారుల పక్షాన ఉన్నారా, లేకుంటే ప్రభుత్వ భూములు కాపాడే పక్షాన ఉన్నారా? ఒకసారి ఆలోచన చేయాల్సిందిగా, ఆత్మవిమర్శ చేయాల్సిందిగా మేము న్యాయమూర్తులకు కోరుతున్నాం. నోటి మాటలు కాదు, ఆరోపణలు వాస్తవాలు చూపించాలి. నోటి మాటలు కాదు. ఈ ఉత్తుత్త ఆరోపణలు చేసి ఇలా అవినీతి పీకల్లోతు కోరుకుపోయింది మీరు. ఇలా రియల్ ఎస్టేట్ అంటే ఎవరిది? అది భారత రియల్ ఎస్టేట్ సమితిలోనే పెద్ద పెద్ద బడా రియల్ ఎస్టేట్ సమితి రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఉన్నారు. తెలియదు తెలంగాణ సమాజానికి చెట్లను, పుట్లను, చెరువుల్ని, సరస్సుల్ని, కుంటల్ని, రాళ్లను, రప్పల్ని కబ్జా చేస్తుంటే రేవంత్ రెడ్డి ఒక హైడ్రాను స్థాపించి సమర్థవంతమైన అధికారి రంగనాథ్ నియమించాడు. రంగనాథ్ను ఎందుకు లోతుకుంట విషయంలో ఏం జరిగింది? లోతుకుంట విషయంలో చారిత్రక సంపద రాళ్లను ఎప్పుడో 2500 సంవత్సరాల క్రితం ఉన్న రాళ్లను అనుమతులు లేకుండా బాంబ్ బ్లాస్టింగ్తో అదేవిధంగా అడవులను చెట్లను నరికి వేస్తుంటే జాతీయ పక్షి నెమళ్ళు అక్కడ నుంచి ఆహాకారాలు చేస్తూ వెళ్తుంటే రంగనాథ్ ఆ యొక్క ప్రభుత్వ భూమిని, ఆ చారిత్రక సంపదను, రాళ్లను ఎవరి ఫిర్యాదు మీదకు ఆయన సొంతకేం పోలే. ఆ చుట్టుపక్కల ఉన్న ప్రజలు, పర్యావరణవేత్తలు, అదే రాక్ హిల్ సొసైటీ వాళ్ళు ఫిర్యాదు చేస్తే అడిగి పోయిండు. కాబట్టి రంగనాథ్ సక్రమంగా పనిచేస్తాడు. కాకపోతే మరి కోర్టులు రంగనాథ్ గారి యొక్క లాయర్ల యొక్క వాదనను, ప్రభుత్వం యొక్క వాదనను తోసిపుచ్చడం జరిగింది. కాబట్టి కోర్టు తీర్పును మేము గౌరవిస్తాం. కానీ అదే తీర్పు కాదు కదా, ఆ తీర్పు పైన సమీక్షకు వెళ్లే అవకాశం ఉంది, తర్వాత అప్పీల్ చేసుకునే అవకాశం ఉన్నది. కాబట్టి ఇప్పుడు కొత్త కాదు కదా. అదే బీఆర్ఎస్ హయాంలో చీఫ్ సెక్రటరీ సోమేష్ కుమార్ పైన 400 కంటెంప్ట్ కోర్టు అంటే కోర్టు దిక్కన్న కేసులుండే. దానికోసం అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఏకంగా 208వ జీవో తీసేసి 58 కోట్లు అంటే లాయర్లకు, కోర్టు ఖర్చులకు ప్రభుత్వ ధనాన్ని విడుదల చేసింది. ఆ రోజు పెద్ద ఎత్తున దుమారం వేగింది. కానీ ఈ రోజు 63 ధిక్కరణ కేసులు అంటే అదేమన్నా కావాలని చేసినాయా, లేదంటే రంగనాథ్ ఏమన్నా నేరస్తుడా? సమయానికి కోర్టుకు హాజరు కాలేకపోవడం, లేకుంటే ఆదేశాలు పాటించకపోవడం అది పెద్ద నేరమేం కాదు. కంటెంప్ట్ ఆఫ్ కోర్టు చట్టం కింద 12వ నిబంధన ఉంది. ఆ నిబంధన కింద వాస్తవంగా జడ్జిలు ఏం చేయాలా? 6 నెలలు జైలు శిక్ష కానీ లేకుంటే జరిమానా విధించాలి. లేకపోతే అదే చట్టంలో క్షమాపణ చెప్పాలా. క్షమాపణ చెప్పిండు ఆయన. షరతులు లేని క్షమాపణ చెప్పినప్పటికీ మరి జడ్జిలు సంతృప్తి చెందలేదు. కాబట్టి వాళ్ళు సంతృప్తి చెందకపోతే మరి రంగనాథ్కు న్యాయం పొందేందుకు ఉన్నత న్యాయస్థానాలను ఆశ్రయించే అవకాశం ఉంది. కాబట్టి ఇట్లాంటి తీర్పులన్నీ కూడా ప్రభుత్వ అధికారులకు సర్వసాధారణం. నువ్వు తలక మాసినోడు మర్చిపోతే ఎట్లా? కేటీఆర్ తలక మాసినోడు ఇట్లా మర్చిపోతే ఎట్లా అంటన్నా? పల్లం రాజు ఎవరు? కేంద్ర మంత్రి, కాంగ్రెస్ నాయకుడు. ఆయన ఇల్లు కూర్చలేదా? అక్కినే నాగార్జున కన్వెన్షన్ ని మీరు బీఆర్ఎస్ బుల్డోజర్లు వెనక్కి వస్తే కూల్చకుండా రాజీ పడి, లాలూచి పడి మరి రేవంత్ రెడ్డి రంగనాథ్ బుల్డోజర్లు పోయి కూల్చలేదా? అదే విధంగా చట్టం ముందు అందరు సమానమే. మీ హయాంలో బడాబాబులు వదిలిపెట్టారు. మరి అల్లు అర్జున్ అయినా, బాల్కానీ అటెండర్ అయినా, మేనేజర్ అయినా, సినిమా థియేటర్లో అందరూ సమానమే అని చెప్పి అల్లు అర్జున్ జైలుకు పంపలేదా? చట్టాన్ని సమర్థవంతంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం అమలు చేస్తుంటే ఈ రియల్ ఎస్టేట్ ముసుగులో ఉండి రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేస్తే బీఆర్ఎస్ అంటే భారత రియల్ ఎస్టేట్ సమితి నాయకులు గిట్టట్లేదు. కాబట్టి వీళ్ళంతా రంగనాథ్ పైన ఆయన ఉద్దేశం ఏంది? కోర్టు ఉద్దేశం కూడా ప్రధానంగా ఏముంది? రంగనాథ్ తొలగించాలంటుంది. అక్కడ రంగనాథ్ తొలగించాలా వద్దా అనేది విచక్షణ అధికారం ప్రభుత్వాలకు ఉంటుంది. కాబట్టి ఈ కోర్టు ధిక్కరణ కేసులు గత ప్రభుత్వంలో అధికారులు ఉన్నాయి, ప్రభుత్వ అధికారులకు సర్వసాధారణం. కానీ ప్రభుత్వ అధికారులు దాన్ని తప్పకుండా మరి న్యాయబద్ధంగా వాటిని ఎదుర్కొంటారు. దానికి పారిపోయే ప్రమాదం ఏముండదు, అంతటితో అయిపోయిందని కాదు. కాబట్టి ఈ విష ప్రచారాన్ని తెలంగాణ సమాజం నమ్మొద్దు. రంగనాథ్ చట్ట ప్రకారం వ్యవహరిస్తాడు, ప్రభుత్వ భూములు కాపాడుతాడు. ఇప్పటి వరకు 3500 ఎకరాలను 1,50,000 కోట్ల ధనాన్ని ప్రభుత్వ పరం చేసిండు. బతుకమ్మ కుంట అందంగా, ఆహ్లాదకంగా, అదే విధంగా నల్లకుంట, నల్ల చెరువు, చెక్కుడపల్లు ప్రజలందరూ కూడా ఏమన్నారు? ఇలా ర్యాలీలు ఇస్తాను రంగనాథ్ గురించి. బయటకు వచ్చి రంగనాథ్ ఉండాలి, రంగనాథ్ చేసే చర్యలు సక్రమమే, ఏనా అక్రమార్కుల పాలిట శత్రువు, అంతేగాని ప్రజలకు దాదాపు 1.5 మందికి ప్రాణవాయువుని ఇస్తాడు, చక్కని వాతావరణాన్ని, స్వచ్ఛమైన జలాన్ని ఇస్తాడు. రంగనాథ్ కూడా ప్రభుత్వం కూడా ఏ ప్రకారం నడుచుకుంటుంది? భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 21 ఉంది, 21 నిబంధన ప్రకారం. అదే 47, 48 ఏ నిబంధన ప్రకారం నడుచుకుంటుంది. ఆర్టికల్ 21 అంటే ప్రజల్ని జీవించే హక్కు. ఆ జీవించడం అంటే ఎట్లా జీవించాలా? ప్రజలకు స్వచ్ఛమైనటువంటి గాలిని అందిస్తూ, అదేవిధంగా స్వచ్ఛమైన నీటిని అందిస్తూ,
ఎటువంటి కాలుష్యం లేకుండా ప్రజలకు జీవించే హక్కు కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వాలది. కాబట్టి రంగనాథ్ ఆ విధంగా ప్రజలందరినీ కూడా, హైదరాబాద్ ప్రజలందరినీ కూడా స్వచ్ఛమైన గాలి అందించే విధంగా, అదే విధంగా స్వచ్ఛమైనటువంటి నీటిని ఇచ్చే విధంగా ప్రజల జీవించే హక్కును కాపాడుతాడు ప్రభుత్వం ద్వారా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో. అదేవిధంగా 48 ఏ నిబంధన అంటే అర్థమైంది, భారత రాజ్యాంగంలో 1976 రాజ్యాంగ సవరణలో 1976 సంవత్సరంలో 42వ రాజ్యాంగ సవరణ ద్వారా 48 ఏ పెట్టుకున్నాం. 48 ఏ అంటే అర్థమైంది, అడవులు, చారిత్రక సంపద, పర్యావరణం, వీటిని కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వాలది. మరి ఆ ప్రభుత్వం బాధ్యతగా రంగనాథ్ విధుల్లో భాగంగా పోయిండు, ప్రజలు పిలిస్తేనే పోయిండు, పర్యావరణ వ్యవస్థలు పిలిస్తేనే పోయిండు. అయినా కానీ ఆ రియల్ ఎస్టేట్ సంస్థ ఎక్కడో 3 కిలోమీటర్లు, ఇప్పుడు ఈ రంగనాథ్ ఫెన్సింగ్ చేసి రాతి కట్టడాలను వాళ్ళు బాంబ్ బ్లాస్టింగ్ ద్వారా పగలగొట్టే దగ్గర ప్రభుత్వ భూమి అది. అక్కడ నుంచి 3 కిలోమీటర్లు ఎక్కడో దూరంలో ఉన్నటువంటి వాళ్ళ ప్రైవేటు భూములు కాకుండా ఇక్కడికి వచ్చి ఆక్రమించుకుంటుంటే రంగనాథ్ చట్టబద్ధంగా వ్యవహరించడం ఎటువంటి అనుమానం లేదు. రంగనాథ్ని కాపాడుకుంటాం, హైడ్రాను కాపాడుకుంటాం. అరచేతిని అడ్డు పెట్టి సూర్యకాంతిని ఆపలేనట్లే అదే విధంగా ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు కానీ ఎవరు ఎన్ని కుట్రలు చేసినా రంగనాథ్ని, హైడ్రాని, రేవంత్ రెడ్డి నాయకత్వాన్ని ఎవరు కూడా ఆపలేరని చెప్పి తెలియజేస్తున్నారు. Subscribe us and press the bell icon for more interesting updates.